దసరా పండుగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 101 రకాల పదార్థాలతో విందు ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటకి చెందిన గుంత సహన, సురేష్ దంపతుల కుమార్తె సింధును గత నెలలో వరంగల్కి చెందిన నిఖిత్కు ఇచ్చి వాహనం జరిపించారు. పెళ్లైన తరువాత వచ్చిన మొదటి పండుగ దసరా కావడంతో ఇంటికి వచ్చిన అల్లుడు జీవితాంతం తాము చేసిన మర్యాదలను గుర్తుపెట్టుకోవాలనుకున్నారు. కొత్త అల్లుడికి పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల వారికి దీటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 100 రకాల పిండి వంటలు, స్వీట్, అన్నంతో పాటు పలు రకాల పదార్థాలను తయారు చేసి భారీ అరిటాకులో వడ్డించి విందు ఏర్పాటు చేశారు. అద్దకారు వడ్డించిన విందును చూసి మొదట అల్లుడు ఆశ్చర్యానికి గురై తేరుకొని భార్యతో కలిసి ఆరగించాడు. అత్తగారి కుటుంబం ఏర్పాటు చేసిన విందును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని అల్లుడు నిఖిత్ చెప్పారు. మా కూతుర్ని, మా అల్లుడిని మా ఇంటికి తీసుకొని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము. దీనికి గాను 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. చిత్రాన్నం, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మేము మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి గుర్తుండాలి, తనకు కానీ మాకు కానీ బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.